ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం వీకెండ్ గోల్డ్ రిపోర్టు ఏంటనేది తెలుసుకుందాం. సో లాస్ట్ వీక్ గోల్డ్ ఎలా ఉంది, ఏ రోజుల్లో ఏ రకంగా ఉంది, అలాగే ట్రెండ్ ఏంటి, రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుంది గోల్డ్ మీద అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోల్డ్ డిసెంబర్ 25 నుంచి ఇప్పుడు జనవరి 3 వరకు చూసుకుంటే ఇది ఒక 2000 పాయింట్స్ పెరిగింది ఈ వీకు. డిసెంబర్ 25 77,450 ఉంది. అలాగే డిసెంబర్ 26 కూడా 77,700. తర్వాత డిసెంబర్ 27 78,000 ఉంది. అలాగే డిసెంబర్ 30 వచ్చి 78,000 అలా ఉంది. జనవరి 1 కూడా సేమ్ రేట్, అదే 77,560 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. అలాగే ఇప్పుడు జనవరి 2 78,330 దగ్గర క్లోజ్ అయింది. అలాగే జనవరి 3 ఇప్పుడు 79,000 దగ్గర ఉంది. సో ఇదేంటంటే అక్కడక్కడ మూవ్మెంట్ అవుతుంది. సో జనరల్గా గోల్డ్ ఈ టైంలో, జనవరి ఆ టైంలో కొంచెం పాజిటివ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ గోల్డ్ వచ్చి ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ మీద ఇన్వాల్వ్ అవుతుంది గోల్డ్ ఏంటని చూసుకుంటే, ఈ గోల్డ్ మేజర్గా ఇంటర్నేషనల్గా ఇప్పుడు చూసుకుంటే డాలర్ ఇండెక్స్ అనేది బాగా పెరగటం, అలాగే రూపీ వాల్యూ తగ్గటం కూడా దానికి గోల్డ్కి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గుతుందో ఇంటర్నేషనల్గా గోల్డ్ తగ్గినా కూడా లోకల్గా గోల్డ్ అంత తగ్గదు. కాబట్టి ఇదొక ఫ్యాక్టర్ రేపు కన్సిడర్ గోల్డ్గా అవుతుంది. అలాగే ఈ మంత్ పుష్యమాసం కాబట్టి పెద్దగా ఈ ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఉండవు. కాబట్టి గోల్డ్ ఇక్కడ ఇండియాలో అయితే అన్సీజన్. అలాగే జనవరి అంతా కూడా హాలిడేస్ మూడ్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే ఒక రేంజ్లో ఉంది ప్రజెంట్. అయితే మళ్ళీ 77,000కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా లేవా అని చూస్తే మళ్ళీ ఒక 1 వీక్లో అటు ఇటుగా 77. లాస్ట్ టైం కూడా 80,000 దగ్గరకు వచ్చి అక్కడి నుంచి 75,000 దాకా వచ్చింది. సో ఎవ్రీ టైము లో లెవెల్స్ వచ్చి 76,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడి నుంచి ఇది అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ వీక్లీ చార్ట్లో చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. అలాగే గోల్డ్ ఎంసీఎక్స్లో మేజర్గా గోల్డ్ ఎంసీఎక్స్ చూసుకుంటే ఎంసీఎక్స్లో ట్రెండ్ పాజిటివ్ ఉంది. 77,000 ప్రజెంట్ ఫిబ్రవరి గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఇది లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 76,250. సో అక్కడ కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే టార్గెట్స్ ఇంకా 78,000 దాకా ఛాన్సెస్, 79,000 దాకా కనపడుతున్నాయి. సో ఇది గోల్డ్. ఎందుకంటే గోల్డ్ మీద మేజర్గా ఏంటంటే ఇది తక్కువ రేట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం బయింగ్ చేసుకోవచ్చా ఫిజికల్గా కానీ, లేకపోతే కమోడిటీస్ పరంలో కానీ, లేకపోతే ఈ గోల్డ్లో కానీ చేసుకోవచ్చా అంటే ఇక్కడ టెక్నికల్గా ఏం కనపడుతుందంటే ఇంకా బై చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే మనకి ప్రీ అమౌంట్ కొంత గోల్డ్కి అసెట్ అలొకేషన్ కింద ఒక 20% మన యొక్క ఇన్కంలో కేటాయించాలి. అయితే అది ఏ రూపంలో అనేది మన ఇష్టం. మనకి ఆర్నమెంట్స్కి కావాల్సినది పెట్టుకొని, మీకు గోల్డ్ అనేది ఇప్పుడు ఈటీఎఫ్లో ఉంది, బాండ్స్ రూపంలో ఉంది, అలాగే గోల్డ్ గ్రామ్ ఉంది, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదో ఒకటి మనం గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనకేమవుతుందంటే ఫ్యూచర్లో ఒక హెడ్జ్ టువర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ డౌన్ సైడ్కి హెడ్జ్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఏ రేట్లో ఉన్నా కానీ గోల్డ్ మనకి ఫ్రీ అమౌంట్ ఉన్నప్పుడల్లా ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోమని నేను అడ్వైజ్ ఇస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము చూసాం 5 years బ్యాక్ గోల్డ్ రేటుకి ఇవాళ రేటుకి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, దాదాపు 50% పెరిగిపోయింది. సో అలాగే నెక్స్ట్ 5 years తీసుకుంటే చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గోల్డ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఒకవేళ స్టాక్ మార్కెట్స్లో భయంగా ఉంది, బ్యాంక్స్లో భయంగా ఉంది అన్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేట్ అసెట్ కింద మనం క్రియేట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి గోల్డ్ అనేది మనం పాజిటివ్గా తీసుకోండి. సో ఛాన్సెస్ అయితే ఈ వీక్లో జస్ట్ ఒక 2000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మధ్యలోనే రేంజ్లోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం వీకెండ్ గోల్డ్ రిపోర్టు ఏంటనేది తెలుసుకుందాం. సో లాస్ట్ వీక్ గోల్డ్ ఎలా ఉంది, ఏ రోజుల్లో ఏ రకంగా ఉంది, అలాగే ట్రెండ్ ఏంటి, రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుంది గోల్డ్ మీద అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోల్డ్ డిసెంబర్ 25 నుంచి ఇప్పుడు జనవరి 3 వరకు చూసుకుంటే ఇది ఒక 2000 పాయింట్స్ పెరిగింది ఈ వీకు.
డిసెంబర్ 25 77,450 ఉంది. అలాగే డిసెంబర్ 26 కూడా 77,700. తర్వాత డిసెంబర్ 27 78,000 ఉంది. అలాగే డిసెంబర్ 30 వచ్చి 78,000 అలా ఉంది. జనవరి 1 కూడా సేమ్ రేట్ అదే 77,560 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. అలాగే ఇప్పుడు జనవరి 2 78,330 దగ్గర క్లోజ్ అయింది. అలాగే జనవరి 3 ఇప్పుడు 79,000 దగ్గర ఉంది. సో ఇదేంటంటే అక్కడక్కడ మూవ్మెంట్ అవుతుంది. సో జనరల్గా గోల్డ్ ఈ టైంలో జనవరి ఆ టైంలో కొంచెం పాజిటివ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ గోల్డ్ వచ్చి ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ మీద ఇన్వాల్వ్ అవుతుంది గోల్డ్ ఏంటని చూసుకుంటే, ఈ గోల్డ్ మేజర్గా ఇంటర్నేషనల్గా ఇప్పుడు చూసుకుంటే డాలర్ ఇండెక్స్ అనేది బాగా పెరగటం, అలాగే రూపీ వాల్యూ తగ్గటం కూడా దానికి గోల్డ్కి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గుతుందో ఇంటర్నేషనల్గా గోల్డ్ తగ్గినా కూడా లోకల్గా గోల్డ్ అంత తగ్గదు. కాబట్టి ఇదొక ఫ్యాక్టర్ రేపు కన్సిడర్ గోల్డ్గా అవుతుంది. అలాగే ఈ మంత్ పుష్యమాసం కాబట్టి పెద్దగా ఈ ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఉండవు. కాబట్టి గోల్డ్ ఇక్కడ ఇండియాలో అయితే అన్సీజన్. అలాగే జనవరి అంతా కూడా హాలిడేస్ మూడ్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే ఒక రేంజ్లో ఉంది ప్రజెంట్. అయితే మళ్ళీ 77,000కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయా లేవా అని చూస్తే మళ్ళీ ఒక 1 వీక్లో అటు ఇటుగా 77. లాస్ట్ టైం కూడా 80,000 దగ్గరకు వచ్చి అక్కడి నుంచి 75,000 దాకా వచ్చింది. సో ఎవ్రీ టైము లో లెవెల్స్ వచ్చి 76,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడి నుంచి ఇది అప్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఇప్పుడు ట్రెండ్ వీక్లీ చార్ట్లో చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. అలాగే గోల్డ్ ఎంసీఎక్స్లో మేజర్గా గోల్డ్ ఎంసీఎక్స్ చూసుకుంటే ఎంసీఎక్స్లో ట్రెండ్ పాజిటివ్ ఉంది. 77,000 ప్రజెంట్ ఫిబ్రవరి గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఇది లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 76,250. సో అక్కడ కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే టార్గెట్స్ ఇంకా 78,000 దాకా ఛాన్సెస్ 79,000 దాకా కనపడుతున్నాయి. సో ఇది గోల్డ్. ఎందుకంటే గోల్డ్ మీద మేజర్గా ఏంటంటే ఇది తక్కువ రేట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం బయింగ్ చేసుకోవచ్చా ఫిజికల్గా కానీ, లేకపోతే కమోడిటీస్ పరంలో కానీ, లేకపోతే ఈ గోల్డ్లో కానీ చేసుకోవచ్చా అంటే ఇక్కడ టెక్నికల్గా ఏం కనపడుతుందంటే ఇంకా బై చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే మనకి ప్రీ అమౌంట్ కొంత గోల్డ్కి అసెట్ అలొకేషన్ కింద ఒక 20% మన యొక్క ఇన్కంలో కేటాయించాలి. అయితే అది ఏ రూపంలో అనేది మన ఇష్టం. మనకి ఆర్నమెంట్స్కి కావాల్సినది పెట్టుకొని మీకు గోల్డ్ అనేది ఇప్పుడు ఈటీఎఫ్లో ఉంది, బాండ్స్ రూపంలో ఉంది, అలాగే గోల్డ్ గ్రామ్ ఉంది, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఏదో ఒకటి మనం గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనకేమవుతుందంటే ఫ్యూచర్లో ఒక హెడ్జ్ టువర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ డౌన్ సైడ్కి హెడ్జ్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఏ రేట్లో ఉన్నా కానీ గోల్డ్ మనకి ఫ్రీ అమౌంట్ ఉన్నప్పుడల్లా ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అలా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోమని నేను అడ్వైజ్ ఇస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము చూసాం 5 years బ్యాక్ గోల్డ్ రేటుకి ఇవాళ రేటుకి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉంది, దాదాపు 50% పెరిగిపోయింది. సో అలాగే నెక్స్ట్ 5 years తీసుకుంటే చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి గోల్డ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఒకవేళ స్టాక్ మార్కెట్స్లో భయంగా ఉంది, బ్యాంక్స్లో భయంగా ఉంది అన్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేట్ అసెట్ కింద మనం క్రియేట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి గోల్డ్ అనేది మనం పాజిటివ్గానే తీసుకోండి. సో ఛాన్సెస్ అయితే ఈ వీక్లో జస్ట్ ఒక 2,000 పాయింట్స్ అప్ అండ్ డౌన్ మధ్యలోనే రేంజ్లోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.